ఇందాక దాకా వర్షం వచ్చింది, ఇప్పుడేమో గొడుగు పెట్టుకుంటే వర్షం వస్తుంది. ఇట్లా ఇదే మా గొడుగు అంట. ఇట్లా సంబ్రిల్లా ఇట్లా పెట్టుకుంటే వర్షం లేదు, ఏం లేదు. చూడండి నా చుట్టూ పొలాలు. చాలా బాగున్నాయి, మొత్తం గ్రీనరీ. అటు బ్రిడ్జ్, కాళ్ళకి మసాజ్ అంట బ్రో. ఇక్కడ థ్రెడ్మిల్ కూడా చేసుకోవచ్చు. పడతావు మెల్లగా. నీకేమైనా పర్లే, ఫోన్ జాగ్రత్త. అరే ఇట్లా మట్టి శాండ్ థ్రెడ్మిల్ చేస్తారు కదా, స్పీడ్ పెంచాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. అటు పడతావు. నా కాళ్ళకున్న గోర్లలో పోతుంది మొత్తం. కానీ ఇంత కొంచెం ఈజీగా ఉంది లేదా. చూసాం గాయస్, అక్కడి నుంచి వచ్చాం. అంతా పెద్ద మామిడి తోట. వావ్, సూపర్. ఈ గట్టు మీద నుంచి వచ్చాం అన్నమాట. అలా వచ్చి ఇక్కడ బంకమట్టి కూడా చాలా ఎక్కువే ఉంది. నేను ఫస్ట్ టైం వ్లాగ్ తీస్తున్నా కాబట్టి నా చెయ్యి 3% లాగా కాకుండా చాలా ఎక్కువ నొప్పి వస్తుంది. కానీ నిజంగా వ్లాగర్స్ ఇంతసేపు ఎట్లా పట్టుకుంటారో కానీ ఇట్లా స్ట్రైట్గా హ్యాండ్, నాకు ఇప్పుడు దాకా పట్టుకున్నందుకే నొప్పి వస్తుంది. వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా సపోర్ట్ ఉంటే మంచిగా ఇట్లా పట్టేసుకోవచ్చు. ఇట్లా పట్టుకుని వ్లాగ్ చేసేచ్చు మనం అన్నీ. ఇప్పుడు నేను పొలాల్లో నాటుదాం అనుకుంటున్నా. ఈ పంట నాటి ఒక వ్లాగ్గా వీడియో కింద చేసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏది ఎన్టీఆర్తో పాట ఉంటుంది, ఎన్టీఆర్ పాట మరి ఏంటో అదే మహేష్ బాబు పంట వేస్తాడు. భరత్ అనే నేను సినిమా ఏంటి సినిమా, ఆ సినిమాలో పంట వేసినట్టు మనం కూడా పంట వేద్దామని వేస్తున్నాను. మట్టిలో ఒక్కసారి పెట్టండి. ఇది అంతా చాలా తోట చాలా బాగా వేసుకున్నారు. మొత్తం నిమ్మ మొక్క, పంపర్ పనసకాయ, ఇంకేమున్నాయి, హైబిస్కస్ ప్లాంట్స్, జామకాయ మొక్కలు ఉన్నాయి. దీనికి గండి అంటారు. పొలానికి గండి కొడతాం. చెరువు గండి లెక్క చాలా ఫ్రెష్గా పెరుగుతుంది గ్రాస్ అయితే. మా చెప్పులు ఇక్కడ వదిలేసి వచ్చాం అనమాట. నో స్లిప్పర్ ఛాలెంజ్ అనమాట. చెప్పులు వేసుకోకుండా, చెప్పులకి ఎట్లా అయిపోయినాయి చూడండి. అసలు మొత్తం ఇట్లా బురద అయిపోయినాయి, మొత్తం మడ్డి. ఎంత బంకగా ఉందంటే దీంతో మన కుండలు కూడా తయారు చేసుకోవచ్చు, అంత ఉంది. చాలా బాగుంది. ఎంత బరువు అయిపోయినాయి చెప్పులు మొయ్యలేక చెప్పులు వదిలేసినాం. ఛాలెంజ్ లేక ఒక్కలేదు. అరే జారేస్తుంది. చెప్పులు బాగా హెవీ అయిపోయినాయి. యూట్యూబ్లో డైరెక్ట్ వీడియో తీయాల్సింది నువ్వు. హెవీ అయినాయి, జారుతున్నాయి. ట్యాప్ ఉంటే బాగుంది. ఇట్లా వెళ్ళిపోదాం పదండి. ఇగో ఈ రాయికి ఇగో ఇట్లానే, ఈ రాయికి అన్నా పోవట్లేదు. చెప్పి అస్సలు పోవట్లేదు బాబోయ్. చెప్పు తెగుతుంది, ఈజీగా తెగుతుంది. చెప్పు తెగిపోతావు మనం. ఎందుకు నువ్వు చెప్పులు చేతిలో పట్టుకుని వచ్చా. చాలా కష్టం ఫ్రెండ్స్. ఇట్లా ఎన్ని కష్టాలు. చెప్పు తెగిపోతుంది, తీసే. 3 కేజీలు ఉంటుంది ఇది ఈజీగా. నా చెప్పులు క్రాక్స్ కాబట్టి నాకు అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు, తెగపోయి. సో ఆల్వేస్ ఐ ప్రిఫర్ క్రాక్స్. కానీ ముళ్ళుంది అనుకో, ఆ స్పాంజ్లో నేను ఈ క్రాక్స్ వాడి దాదాపు 4 years అవుతుంది. కానీ ఇంకా ఎంత స్టాండర్డ్గా నీట్గా ఉన్నాయి చూడండి. బ్లాక్ క్రాక్స్, ఆల్వేస్ క్రాక్స్.
చూడండి. నీళ్ళల్లో ముంచి నానబెట్టి తీసుకోవాలి ఇవి. ఇటు ఇంకో పాత ఉంది, వెళ్దామా? ఇంకో కాలు ఆగండి ఫ్రెండ్స్, నేను నీకు ఇంకా మంచి చూపిస్తాను. ఇలా వస్తే అసలు ఇక ఇక్కడ చైర్లు వేసుకుని కూర్చోవచ్చు. అబ్బా అబ్బా అబ్బా, వర్షం పడినప్పుడు దీని కిందనే కూర్చున్నాం. ఇట్లా కాదు కానీ ఇట్లా ఇక్కడికి వెళ్తే ఈ వ్యూ చూసారా ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది, సూపర్ సూపర్ ఉంటుంది. మీకోసం చాలా దండాలు తిప్పలు పడి వస్తున్నా. మీరు దీనికి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎంత బాగుంది ఈ వాగు. ఇక్కడ నుంచి ఇట్లా ఈ బ్లూ కలర్ టీలు వేసుకుంటారు, బ్లూ టీ తాగుతారు ఈ లీవ్స్, ఈ ఫ్లవర్స్ తోటి. పట్టుకెళ్దామా ఫ్రెండ్స్? అన్నా బ్లూ టీ తేవాలా? ఇట్లా ఊర్లో బతికి ఇట్లా అన్నీ పెంచుకుంటే మంచి హెల్దీగా తాగితే సూపర్ ఉంటుందండి. ఇంకా ఉన్నాయండి తీర్థం. ఆరోగ్య అందరూ వస్తారు. బ్లూ టీ ఏ హెల్త్కి చాలా మంచి వేసుకుని తాగొచ్చు. శంకుపూలు అరటి చెట్టు చాలా అంత స్టోరేజ్ లేదు, స్టోరేజ్ లేదంటే పాత ఫోటోలన్నీ పోతాయి, స్టోరేజ్ లేదు బాయ్. దాని మీద చూడు, షీట్ పైన ఫ్లవర్స్. సార్ ఇంకా రికార్డ్ స్టాప్.